ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈరోజు ప్రపంచంలో అనేకమైనటువంటి సమస్యల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి సమస్య, మానవులు ఎదుర్కొనేటటువంటి సమస్య, వెంట్రుకలు అధికంగా రాలిపోతూ ఉంటాయి. డాక్టర్స్ అంటారు, మనం దూకునే సమయంలో ప్రతిరోజు కూడా 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయంట. ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. ఆ ప్రాంతంలో నూతనమైన వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ప్రపంచంలో వెంట్రుకల కోసం ప్రజలు ఖర్చు పెట్టే అంత డబ్బు ఇక దేనికి ఖర్చు పెట్టరంటండి. ఈరోజు హెయిర్ కేర్ గురించి మనం ఆలోచన చేసినట్లయితే చాలా రకాలైనటువంటి షాంపూలు, మెడిసిన్స్, లేకుంటే దానికి డైట్ ప్లాన్స్ కానివ్వండి, రకరకాలుగా ఈరోజు మనం చూస్తున్నాం. అందరూ కూడా వెంట్రుకలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటూ ఉంటారు. మంచిదే. ఈ ఉదయకాల సమయం కొరకు లూకా సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ వాక్యాన్ని ఎంచుకున్నానంటే, సాధారణంగా మనం దూకుంటూ ఉంటేనే వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అని మనం అనుకుంటాం. అయితే వాక్యం ఏమంటుందంటే, మన తలలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుక కూడా దేవుడు లెక్కించి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తము లేనిదే ఆ వెంట్రుకలు రాలవని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఆలోచన చేయండి ప్రియులారా, నీ తలలో ఉన్నటువంటి వెంట్రుకల విషయంలోనే దేవుడు ఎంత జాగ్రత్త వహిస్తున్నారు అంటే, నీపై దేవుడు ఇంకెంత బాధ్యత కలిగి ఉన్నారో తెలియజేయడానికే ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని ఏర్పరచుకున్నాను. మీరు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఆయన. అందుకని కింద వాక్యంలో మీరు గమనించినట్లయితే, అనేకమైన పృచ్చుకల కంటే కూడా మీరు శ్రేష్ఠులు అనే వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో యు ఆర్ వెరీ స్పెషల్ టు గాడ్. నువ్వు దేవునికి ప్రత్యేకమైన దానవి, నువ్వు దేవునికి ప్రత్యేకమైన వాడివని మరొకసారి తెలియచేయడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ కంటికి రెప్పలా కాపాడుతున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా హెయిర్ ఫాలింగ్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ప్రభువా హెయిర్స్ని మీరు రిస్టోర్ చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా మీరు సెలవిచ్చిన ప్రకారముగా మేము మీ దృష్టిలో శ్రేష్టమైన వారని ప్రభువా మీరు మరొక్కసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈరోజు మా ప్రియులు తలపెట్టే ప్రతి కార్యంలో మీరే తోడుండి జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.